టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. తిరిగి ప్రిలిమ్స్ జూన్ 11వ తారీఖు పెట్టినట్లు టీఎస్పీఎస్సీ ఈరోజు ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. గ్రూప్ 1తో పాటు డిఏఓ ఎగ్జామ్ ఒకటి, ఏఈ ఎగ్జామ్ ఒకటి, ఇవన్నీ క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే గత 4-5 రోజుల నుంచి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ మీద పెద్ద దుమారమే రేగుతోంది. ఓ పక్క కమిషను, ఇంకో పక్క రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు. సో ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ డోల్ డ్రమ్స్లో అంటే సందిగ్ధంలో పడిపోయింది యువత, వాళ్ళ యొక్క భవిష్యత్తు. ముఖ్యంగా చాలామంది ఉద్యోగాలు సెలవులు పెట్టి చాలా కష్టాలు పడి హైదరాబాద్ దాకా కోచింగ్లు తీసుకుని ఎంతో ఇబ్బంది పడి చదువుతున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ తలుచుకుంటేనే ఒక్కొక్కసారి ఈ 3 రోజుల నుంచి చాలామంది టీవీ ఛానల్స్ ఈ డిబేట్స్ పెడుతున్నప్పుడు కూడా నేను మాట్లాడకపోవడానికి కారణం ఇదే. అంటే మొత్తం ఈ చట్టంలో అంటే లీగల్, మారల్ అన్ని ఇష్యూస్లో పక్కన పెడితే, రాజకీయాలన్నీ పక్కన పెడితే, బంగారు భవిష్యత్తు ఉన్న యువత వీళ్ళకి నష్టం జరగకూడదు ఏదైనా. అండ్ ఈ సందర్భంగా యువతకు నేను చెప్పేది ఒకటే, ఎవరైతే గ్రూప్ 1 అభ్యర్థులు ఉంటారో వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఇలాంటి జరుగుతుంటే డిసార్టన్ అవ్వకండి, మనసు కోల్పోకండి, మీరు వీలైనంత వరకు ధైర్యం తెచ్చుకోండి, 2-3 నెలలు వృధా చేయకుండా మళ్ళా తిరిగి పోరాటం మొదలెట్టండి. కొన్నిసార్లు మనం ఎంత పోరాటం చేసినా టైం వేస్ట్ తప్పితే, అంటే ఈ 3 నెలలు టైం వేస్ట్ చేయకండి, ఈ పోరాటాల్లో మిగిలేదే ఉండదు. మీరు ఇమ్మీడియట్గా చదువు మొదలెట్టండి. వెంటనే మళ్ళీ మీరు ఏదైతే లక్ష్యం అనుకున్నారో చదవండి. కష్టం సుఖం ఒకసారి అడుగు పెట్టాం కాంపిటేటివ్ ఫీల్డ్లోకి, దీని అంత చూసేదాకా వదిలిపెట్టమాకండి. కానీ జరిగింది మాత్రం విషాదకరమైన అంశం. అంటే ఎవరికి నచ్చట్లేదు ఇవన్నీ, ఈ గోలలు, పేపర్ లీకేజ్లు, ఎగ్జామ్ క్యాన్సిలేషన్లు. దీనివల్ల కొంత అందరి మనసులో సడన్గా ఒక రకమైన బాధ స్టార్ట్ అయింది. బట్ స్టిల్ వీ నీడ్ టు గెట్ బ్యాక్, బౌన్స్ బ్యాక్. అంటే ఇంత ట్రబుల్ సిచ్యువేషన్లో కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలని నేను చెప్తున్నాను. డిసార్టన్ అవ్వకండి, ఇంకెక్కువ చదవండి, ఇంకెక్కువ పట్టుదలతో చదవండి, ఇంకా ఏదో ఒక విధంగా. ఎందుకంటే ఎవరిని తప్పట్లేని పరిస్థితి, అలానే అందరూ తప్పు ఉన్న పరిస్థితి ఇది మధ్యలో. ఎందుకంటే భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి మీరు మాత్రం యువత ఈ చూసుకుని చదువుకోకుండా టైం వేస్ట్ చేసుకుంటూ తిరుగుతూ దీని చుట్టూ రూమర్స్ చుట్టూ ఉండకండి. మీరు మాత్రం మీ లక్ష్యం మీదే ఫోకస్ పెట్టండి. అది మాత్రమే మీకు చెప్పగలిగేది. ఎందుకంటే పేపర్ లీకేజ్ విషయంలో లేదా పొలిటికల్ పార్టీస్ విషయంలో, సిస్టమ్ విషయంలో యాజ్ బాధ్యత నేనేం చేయలేను. కానీ మీకు ధైర్యం చెప్పే విషయంలో మాత్రం ఒకటి చెప్పగలను, నెక్స్ట్ 1 or 2 yearsలో మాత్రం మీరు అనుకుంటే సాధించగలరు. ఏదో ఒకటి కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండండి.